కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హరిక కారుపై దాడి ఘటనపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళని చూడకుండా కారుపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఇది హేయమైన చర్య. ఒక మహిళని కూడా చూడకుండా దాడులు చేయటం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దానికి ఆలస్యం మీరే పోస్తా ఉన్నారు. సహనంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మేమేమి చేతకాని వాళ్ళు అనుకుంటా ఉన్నారా? గౌడు కులస్తులంటే దత్తమ్మలు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇది హేయమైన చర్య. తక్షణం ఇటువంటి దాడులను ఆపండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పవలసిన రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తాం.